బొండా ఉమకు సంబంధించి టీడీపీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఆయన పాల్గొన్నటువంటి సభ అయితే ముద్రగడ సంస్మరణ సభ. కాపులు ఏర్పాటు చేశారు, కాపులు పాల్గొన్నారు. అది రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా టీడీపీ అధిష్టానం షోకాజ్ నోటీస్ జారీ చేసి చేయడమే కాకుండా ఒక 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది వివరణ ఇవ్వాలని. అటు బొండావమ్మ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మరి నేను చేసిన తప్పైతే రాజమండ్రిలో ఈ నెల 20 తేదీన జక్కంపూడి రాజా కాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏర్పాటు చేసినటువంటి ముద్రగడ సంస్మరణ సభలో జ్యోతిర్ నెహ్రూ, వంగవీటి రాధా పాల్గొన్నారు కదా, వారి నుంచి వివరణ ఎందుకు కోరలేదు, నా నుంచే ఎందుకు కోరుతున్నారు? ఇది ఒక రకంగా చూడాలంటే బొండావమ్మను టీడీపీ వదిలించుకోవాలనుకుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక్కడు ఉన్నాడు కదా కాపు సామాజిక వర్గం నుంచి సరిపోతాడు కాపుల్ని పోలరించడానికి, మిగిలిన వాళ్ళు ఎవరు మన పార్టీకి అవసరం లేదని చెప్పి ఆ పార్టీ భావిస్తుంది. ఎలా చూడాలి? నేను 2 కోణాలు చూస్తాను. ఒకటి పార్టీ కోణం, రెండోది ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించాలి. పార్టీ కోణం ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వైసీపీలో కొంతమంది అంటే చాలా ఎక్కువ ప్రేమ. మా జిల్లాలో రోజా గారు, గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, కొడాలి నాని గారు, వంశీ గారు, ఇట్లాంటి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంది. దానికి తగిన కారణాలు కూడా ఉన్నాయి, దాన్ని మనం తప్పట్లేం. మరి రోజా గారు ఫెరోషస్ గా మాట్లాడుతుంటారు, వాళ్ళ కోపం. అంబటి రాంబాబు గారు ఫెరోషస్ గా మాట్లాడతారు, కోపం. పేర్ని నాని గారు అదే ఖాతా కింద వస్తాడు. వల్లభనేని వంశీ గారు కావచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళారు కొన్ని సందర్భాల్లో, నిజం. వాళ్ళందరి మీద రాజకీయంగా వ్యక్తిగతంగా తెలుగుదేశానికి కోపం ఉండడం నేనేం తప్పట్ను. బట్ ఎవరితో పాల్గొన్నా ఓకే, కానీ వాళ్ళతో కలిసి పాల్గొంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది కదా, ఒక అసహనం కదా కేడర్కి. అట్లాంటి పార్టీ కోణంలో ఏమైనా వాళ్ళు సరిదిద్దుకునే పని చేస్తే మనకేం అభ్యంతరం లేదు. కాకపోతే దాన్ని నేను అర్థం చేసుకుంటా, ఒక కరెక్ట్ ఆర్ రాంగ్ అనే పాయింట్ పక్కన పెడితే. కానీ డెమోక్రసీ కోణంలో ఆలోచించాలి. డెమోక్రసీ కోణంలో ఇది సరైనది కాదు. ఇంకో సందర్భంలో ఆయన హెచ్చరించవచ్చు. రీజన్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ లీడర్ అనే దానికన్నా కాపు ఉద్యమ నాయకుడు అనే దానికి ఎక్కువ ఇమేజ్ ఉంది. సాంకేతికంగా ఆయన వైసీపీ లీడర్ కావచ్చు, ఆయన కాపు ఐకానిక్ పర్సనాలిటీగా, అన్నిటికన్నా మించి ఒక వాల్యూస్ కి ఐకానిక్ పర్సనాలిటీగా ఒక పర్సనాలిటీ ముద్రగడ పద్మనాభానికి. మామూలుగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఇది సంబోధన. కానీ ముద్రగడ పద్మనాభంకి సంబోధన ముద్రగడ పద్మనాభమే, ఆయనకి మాజీలు ఏమి ఉండవు. అలాంటి ఇమేజ్ ఉన్న పర్సనాలిటీ చనిపోయాడు. 2, కాపులందరికీ మా హక్కుల కోసం మాట్లాడిన ఒక ఐకానిక్ పర్సనాలిటీకి ఆయన గుర్తింపు ఉంది. ఆయన వ్యతిరేకించే వాళ్ళతో సహా, ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళతో సహా ఆ పాయింట్ వచ్చినప్పుడు నిలబడ్డాడు రా మా ముందు, మాకు ఒక డిమాండ్కి రికగ్నైజ్ చేసుకొచ్చాడు అనే గౌరవం ఉండవాళ్ళకి మన ముద్రగడ పద్మనాభ వాళ్ళకి ఉంది. దీన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి కాపుల కులంలో ఉన్నటువంటి లీడర్లందరూ ఎవరైనా వెళ్తే దాన్ని ఎట్లా తప్పుపడతాం? నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయాల్లో ఇదేం సంస్కృతి? రాజకీయాలంటే ఆ రోజుకి ఆ రోజు గొడవలు ఉన్నా ఏమన్నా సర్దిద్దుకోవచ్చు, నేను కాదన్ను. కానీ శత్రువులు ప్రత్యర్థి పేరు వెంకయ్యనాయుడు గారు చెప్తుంటారు కదా, రాజకీయ ప్రత్యర్థులే తప్ప మన రాజకీయ శత్రువులుగా మారిపోకూడదు అంటాడు. కరెక్ట్. ఇక్కడే ఉంది, ఒక సంతాప సభ వెళ్తారు, ఒక పెళ్లి, ఒక చావు, ఈ విషయంలో శత్రుత్వం ఏంది? దీన్ని అట్లా షరతులు పెట్టడం కరెక్ట్ కాదు. నేను అర్థం చేసుకుంటా, కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఫెరోసస్ గా ఫైట్ చేయడం వల్ల మీకు కొంత నొప్పి కలిగి ఉండొచ్చు, నేను అర్థం చేసుకుంటా. కానీ ఇంటర్నల్ గా చెప్పుకోవాలి, ఇట్లాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయో మనకు వేరే సిగ్నల్స్ వెళ్ళిపోతాయి అని. ఇప్పుడు బోండా ఉమా గారు ఖచ్చితంగా అడుగుతాడు కదా, ఎందుకు అడగరు? నీకు ఒక గుర్తుంటే అసెంబ్లీ లాబీలో ఎక్కడో లోకేష్ గారు బొత్స సత్యనారాయణ గారిని బాగున్నారని పలకరించారు. మంచి సంప్రదాయం. లోకేష్ గారు వయసులో ఎలాంటి వ్యక్తి, ఎంత చిన్నవాడైనా చాలా హుందాగా ప్రవర్తించాడు, దాని అందరూ అభినందించారు కూడా బొత్స సత్యనారాయణ. ఆయన రేపు అడగడా, మన రాజకీయ ప్రత్యర్థి కాదా బొత్స, మాత్రం ఆయన మాత్రం నువ్వు పలకరించచ్చా? ఇంక యాడికి చర్చ, ఎక్కడ పోతాయి? కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి కూడా బర్త్డే విషెస్ చెప్తాడు, అసెంబ్లీలోనే చెప్పాడు చేతులు షేక్ హ్యాండ్ ఇస్తా అంటే. నా పాయింట్ దాన్ని రేపు అన్నింటినీ క్వశ్చన్ చేస్తారు. కాబట్టి బోండా ఉమా గారి విషయంలో తెలుగుదేశం పార్టీ అలా కోపపడడాన్ని అర్థం చేసుకుంటా, బికాస్ ఆఫ్ అంబటి రాంబాబు గారితో మాట్లాడిన ఒక సిగ్నల్ వెళ్ళింది అనేసి. బట్ బోండా ఉమా గారు మిగతా విషయాలు కూడా చూసుకొని చేసుకోవాలి. అలా కాకుండా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తెలుగుదేశానికి నష్టం వస్తుంది. బోండా ఉమా గారికి దీంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు, యాక్షన్లోకి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. దట్ బోండా ఉమా గారు కొంచెం ధైర్యవంతుడే కదా, ఆయన ఏమంత అమాయకుడు ఏం కాదు కదా. ఇంకా ఆడికి సిద్ధపడితే ఇంక ఆడికైనా సిద్ధపడతాడు. కాబట్టి ఇది తెలుగుదేశానికి మంచిది కాదు, సాంప్రదాయాలకు మంచిది కాదు.
ఏదైనా ఇట్లాంటి విషయాల్లో మనకు మరీ బాగా రోజు మనల్ని ఇరిటేట్ చేస్తున్నారనో కోపం ఉండే వాళ్ళ పట్ల ఇంట్లో మాట్లాడుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండే అట్లా వాళ్ళతో అని. అంతకు మించి దీంట్లో వెళితే అది డెమోక్రసీకి నష్టం, మీ పార్టీకి నష్టం. అన్నిటికంటే మించి మొదటి పద్మనాభం విషయం గారి విషయంలో ఎక్కడన్నా ర్యాలీలకు కానీ వీటి పోకపోతే అల్టిమేట్ గా మీకే నష్టం. ఇప్పుడు అన్ని ఆయన కోసం చేస్తారు కదా, రాష్ట్రంలో ఎక్కడెక్కడ పోయినారు అన్ని లాగుతాడు, దానికి ఎవరు సమాధానం చెప్తాడు. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ సరైన పద్ధతిలో వ్యవహరించట్లేదు. అది ఆ పార్టీకి అంతిమంగా నష్టం అనేది వారు గుర్తిస్తే మంచిది.